స్త్రీలకు గోమాత ఇచ్చిన శాపం ఏమిటి? ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా మోటివేషనల్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఒక గోమాత కథ గురించి. ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది. మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది. ఆ శాపం యొక్క ఫలితాలను ప్రతి ఒక్క మనిషి, ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది. ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది. ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు. ఈ కథ ఒక పౌరాణికమైన కథ. దీనిని నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంది. ఈ కథను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఈ స్టోరీలో గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలను చెప్పింది. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య, కుమారుడు కూడా ఉన్నారు. గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు. తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులను అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది. తాను ఆ పాలను అమ్మేసి తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు. ఇదే విధంగా జరుగుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. గోపాల్ ఆవును తీసుకుని వెళ్ళి పాపం అడవిలో వదిలేశాడు. ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది. తన కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఆవు అనుకుంటుంది, మనిషి జాతి ఎంత తెలివైన వారు. తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు, తర్వాత వదిలేస్తారు. చాలా రోజులు ఆవు ఆ విషయం గురించి ఆలోచిస్తూ అడవుల్లోనే తిరుగుతూ ఉంది. పాపం ఆవు ఆకలితో, దాహంతో ఏడుస్తూ ఉంది. తర్వాత ఆవు గర్భవతి అవుతుంది. ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోకి వెళ్తుంది. ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉంటుంది. మీనా వాళ్ళ ఇంట్లో ఆమె ఒక్కటే ఉంటుంది. మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగినది. మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. ఆ గోమాతకు ఆ నగరంలోనికి వెళ్ళగానే మీనా కనిపిస్తుంది. మీనా దృష్టి కూడా గోమాతమై పడుతుంది. ఆవు గర్భవతి కదా, చాలా కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని మనసులో అనుకుంటుంది. మీనా ఆవును చూస్తూనే ముందుకు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులలోనే ఆవు ప్రసవించే సమయం వచ్చేస్తుంది. ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అదే సమయంలో ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డిని కోస్తూ ఉంది మీనా. ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది. అక్కడే ఉన్న కారణంగా మీనాకు తెలిసింది ఆవు ప్రసవించింది అని. ఆవు తనకు జన్మించిన ఆ లేగ దేవుడను చూసి చాలా సంతోషిస్తుంది. దాని తర్వాత ఆవు అటు ఇటు చూస్తుంది, అక్కడ ఏమైనా ఉందా అని. ఇంతలోనే ఆవు మీనాని చూస్తుంది. తను అక్కడ గడ్డిని కోసుకుంటూ ఉంటుంది. ఆవు మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను గర్భవతిని, నేను ఇప్పుడే ప్రసవించాను. నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తను ఇంకా నడవలేడు కదా, అందుకని కొంచెం నాకు సహాయం చేస్తావా అని అడిగింది. 9 నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డని ఎత్తుకొని నాపై
కూర్చోబెట్టు. నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచుతాను. ప్రాచీన కాలంలో చెప్పేవారు, మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తను నడిచేదట. పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు 9 నెలల తర్వాత నడుస్తూ ఉండేవట. ఆవు మీనాతో చెప్తుంది, నా బిడ్డ 9 నెలల తర్వాత తన కాళ్ళపై తను నడవగలదు. నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది. నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకొని వెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది. ఆవు చెప్పినదంతా విని మీనా ఎగతాళి చేస్తూ ఉంది. ఆవును చూసి నవ్వడం మొదలుపెట్టింది. తను అంటుంది, నువ్వు ఎటువంటి ఆవువి? నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా? నువ్వు ఎటువంటి తల్లివి? ఆ విధంగా మీనా గోమాతను ఎగతాళి చేస్తుంది. ఆవును చూసి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి గోమాతకి కోపం వచ్చేస్తుంది. చాలాసేపు చూసి ఆవు కోపంతో మీనాక్షి ఒక శాపాన్ని ఇచ్చింది. శాపాన్ని ఇస్తూ చెప్పింది, ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు. అదే నా పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు. అందువల్లనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. అందువల్లనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను అని చాలా కోపంగా అంది ఆ గోమాత. ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము 9 నెలల తర్వాతే తమ కాళ్ళపై నిలబడగలుగుతారు. ఈ రోజు నుంచి సమస్త పశుజాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్ళపై వాళ్ళు నడవడం ప్రారంభిస్తారు అని గోమాత మీనాకి శాపాన్ని ఇచ్చింది. ఇందువల్లే మనిషి జాతిలో స్త్రీ గర్భవతి అవుతుంది. తను 9 నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది. ఆ పిల్లలు 9 నెలలు దాటిన తర్వాతే తమపై కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఆవు లేక ఇంకా మిగిలిన జంతువుల యొక్క సంతానము అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతే నడవడం ప్రారంభిస్తున్నాయి. ఈ కథ ఒక పౌరాణికమైన కథ. ఇది నిజంగా జరిగిన కథ. దీనితో పాటు ఆవు మీనాకి ఒక విషయాన్ని చెప్పింది. ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత. ఈ మాటలను చెప్పిన తర్వాత మీనా గోమాతను క్షమాపణ అడిగింది. గోమాత, నన్ను క్షమించు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. అప్పుడు గోమాత అంటుంది, నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి అస్సలు తీసుకోలేను. కానీ నేను నీకు ఒక మాట చెప్తాను. నేను చెప్పిన ఈ మాటలు నువ్వు అమలు చేసినట్లయితే నీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. గోమాత చెప్తుంది, ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. మనం మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని మన నుండి లాభాన్ని పొందుతారు. ఎప్పుడూ కూడా మనకంటే ఎదుట వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని అస్సలు ఉంచుకోకూడదు. గుర్తుపెట్టుకో, మీపై మీరు ముందుగా నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈ విధంగా ఆ గోమాత సమస్త మనుషులకు, స్త్రీ
స్త్రీ జాతికి ఈ శాపాన్ని ఇచ్చింది. ఈ కథ ఒక నిజమైన కథ. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.